హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైటిల్ పాత్ర వహిస్తున్నటువంటి కొరియన్ కనకరాజు సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే వరుణ్ తేజ్ ఇటీవల నటించినటువంటి మట్కా సినిమా కానివ్వండి, అవేమి పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు అయితే చూపించలేదు. సో ఇప్పుడు కొరియన్ కనకరాజు పైన అయితే భారీ అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ని లాక్ చేసేశారు మేకర్స్. అయితే కొరియన్ కనకరాజు సినిమాని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రితిక కథానాయికగా ఉంది. సో అయితే ఇటు వరుణ్ తేజ్, రితిక నటిస్తున్నటువంటి ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో ఆ గ్లిమ్స్ కూడా అందరినీ ఆకట్టుకుంది. అక్కడ పోలీసుల దగ్గర ఆయన మాయమైపోయి పరకాయ ప్రవేశం లాగా అసలు ఏం జరుగుతుంది, కనకరాజు ఈ మాకు తెలిసిన కనకరాజు కాదు అంటూ ఆ గ్లిమ్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సో అసలు మూవీ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది, భారత్, ఇండియా, కొరియా నేపథ్యంలో సాగే మూవీ అని కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే కొరియన్ సిరీస్ కూడా అందరూ అలవాటైపోయి ఉన్నారు. మరి ఇటువంటి క్రమంలో అటు భారత్, కొరియా మధ్య జరిగేటువంటి ఏంటి, ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కొరియాలో కూడా అటు వరుణ్ తేజ్ కానివ్వండి, రితిక కానివ్వండి, ఈ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే సత్య కామెడీ, ఏదైతే కామెడీ సత్య పండిస్తాడో ఆ కామెడీ పర్పస్గా సత్యాన్ని కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. వీళ్ళు ముగ్గురి మీద అటు కొరియాలో కూడా షూటింగ్ జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి న్యూస్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఆగస్టు 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు. సో మరి మొత్తానికి ఇప్పటికే ఇంకా 1 మంత్ కూడా టైం లేదు. మరి ఈ సినిమా నుంచి ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయి, ఎందుకంటే విడుదల సమయం దగ్గర అవ్వే కొద్దీ కూడా సినిమా అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. మరి ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ అవుతుందా, మరి లేదంటే ఎటువంటి అప్డేట్స్ ఇవ్వనున్నారు, ఇటువంటివన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. సో ఏదేమైనప్పటికీ కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు ఆగస్టు 7న. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఆగస్టు 7 వరకు కూడా మనం వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.